భారతీయుల మీద హిందూ ధర్మం మీద బ్రిటిష్ కాలం నుంచే అనేక కుట్రలు జరిగింది. అందులో ఒక విషయం ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకప్పుడు భారతీయులు దృఢమైన శరీరం, ఆరోగ్యవంతమైన జీవితం బతికేవారు. దానికి కారణం ఏందని బ్రిటిష్ వారు కూడా ఆలోచిస్తే భారతీయులందరూ ఉదయాన్నే ఆవు పాలు తాగుతారని తెలుసుకున్నాడు. దీన్ని ఎలాగైనా భంగపరచాలని చెప్పేసి ఆవు లేని ఇంటి వాళ్ళకు అప్పట్లో బర్రెలను ఉచితంగా పంపిణీ చేశారంట బ్రిటిష్ వారు. అలా భారతదేశంలో బర్రెలు వచ్చాయి. అయితే ఆవులు ఉన్నవారు ఆవు పాలు తాగేవారు, బర్రెలు ఉన్నవారు బర్రె పాలు తాగేవారు. నూతనంగా వచ్చిన దేన్నైనా ఆదరించడం మన వారి అలవాటు కాములంగా అప్పటి వరకు ఆవు పాలు తాగుతున్న వారు కూడా కొత్తగా వచ్చిన ఈ బర్రెల పాలను తాగడం అలవాటు చేసుకున్నారు. అలా ఆవులను నిర్లక్ష్యం చేసి బర్రెలను పెంచుకుంటూ బర్రెల పాలు తాగడం అలవాటైంది. అయితే ఇందులో రెండు నష్టాలు మన భారతీయులకు, మన హిందూ సంప్రదాయానికి జరిగింది. మొదటి, ఆవుల పెంపకం తగ్గింది. రెండోది, ఆవు అంటేనే మన హిందూ ధర్మానికి గుర్తుగా పిలుచుకుంటాం, దైవ సమానంగా పూజిస్తాం. ఆవుల మీద నిర్లక్ష్యం జరగడం వలన అప్పటి వరకు ఇంటి ముంగట ఉన్న ఆవుల్ని ఏం చేయాలో తెలియక హిందువులు ఆలయాలకు ఆవుల్ని దానం చేయడం మొదలుపెట్టారు. అలా ఆలయాల దగ్గర గౌశాలలు ఏర్పడ్డాయి. అయితే అప్పటి వరకు హిందువులు తన ఇంటి ముంగట ఉన్న ఆవుకు ఉదయం లేచి పూజ చేసి హిందూ సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడే మనవారు పూజా కార్యక్రమాలు తక్కువ చేయడం జరిగింది. హిందూ ధర్మాన్ని కూడా కాస్త విస్మరించడం జరిగింది. ఇది బ్రిటిష్ వాడు చేసిన కుట్ర. దీన్ని మనం ఇప్పటి వరకు గుర్తించకుండా బర్రెల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ బర్రెల పాలు తాగుతూనే ఇప్పటికీ జీవిస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు ప్రభుత్వాలు కూడా బర్రెల పెంపకానికి భారీ ఎత్తున సబ్సిడీ ఇవ్వడం, ఆర్థిక సాయం చేయడం, ప్రోత్సహించడం జరుగుతుంది. కానీ గోశాలలు నడుపుతున్న వారికి ఆర్థిక సాయం ఇవ్వడం కానీ, సబ్సిడీ రుణాలు ఇవ్వడం కానీ చేయట్లేదు. ఆవు పాలు తాగడం వలన 100% ఆరోగ్యానికి మంచిదని ప్రపంచమందరికీ తెలుసు. అయినప్పటికీ ఆవును విస్మరించడం జరిగింది. అలాగే ఆవుతో పాటు మన సంస్కృతి, మన సంప్రదాయాన్ని కూడా విస్మరిస్తూ వస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరుచుకొని అప్పుడెప్పుడో చేసిన బ్రిటిష్ వాటి కుట్రలో భాగం కాకుండా ఆవుల పెంపకాలకు ప్రోత్సహిస్తూ, ఆవులకు కూడా సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తూ, గోశాలలకు ఆర్థిక సాయం అందచేయాలని, అలాగే ఆవు పాలు గొప్పదనం ఏందో ప్రపంచానికి మళ్ళొకసారి తెలియజేసి ఆవుకు జాతీయ హోదా ఇస్తూ గోహత్యను నివారించాలని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.